అండ్ ఇందాక సీనియర్ జర్నలిస్ట్ అన్నట్టు అప్పట్లో అల్లరి అనే మూవీ ఒక సెట్ అయిన జనరేషన్ పీపుల్ చూడలేకపోయారు. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ మూవీ అన్నట్టు చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అనేది యూత్ కోసం తీసారా లేదంటే ఫ్యామిలీ కోసం తీసారా, అసలు ఏం మెసేజ్ ఇద్దామని తీశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలంకి ఈ కాలంకి చాలా మారింది. ఫెసిలిటీస్ మారింది, ఎక్స్పోజర్ మారింది, జనాలకు చూసే చూపు మారింది. ఆఫ్టర్ కరోనా ఐ థింక్ ఏ పరంగా అయితే జనాలు డిజిటల్కి అట్రాక్ట్ అయ్యి ఎన్నో కాన్సెప్ట్స్కి ఎన్నో కాంటెంట్స్కి ఆదరించుకొని వాళ్ళని ఒక లిఫ్ట్ ఇచ్చారు. బికాస్ దే వర్ ఓపెన్ టు యాక్సెప్ట్ న్యూ థింగ్స్. సో నాకు అనిపిస్తుంది ఈ పాటకి ఆ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మా కాంటెంట్ని ఒక న్యూ విజన్తో చూస్తారు, అభిప్రాయం చేంజ్ చేసుకొని చూస్తారు తప్ప అరే ఇది ఇలా ఉంది అది అలా ఉంది అలా నాకు అది అనిపించట్లేదు. అండ్ అలానే ఐ థింక్ కొత్త విషయాన్ని అందరూ ట్రై చేద్దామని ఒక్కసారి అయినా ఆలోచిస్తారుగా. ఓకే, రైట్. అండ్ దయ గారు, డైరెక్టర్ గారు, సో మెసేజ్ ఏమన్నా ఉందా దీనిలో యూత్ కోసమేనా? చాలా మెసేజెస్ ఉన్నాయండి. ఈ జనరేషన్కి కావాల్సిన మెసేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్కి వాల్యూ దొబ్బింది ఇక్కడ లిటరల్గా. అసలు ప్రేమ అనే దానికే వాల్యూ లేదు. ఇందాక ఎవరో సార్ చెప్పినట్టు షిప్లు ఎక్కువైపోతున్నాయి, సిచ్యువేషన్ షిప్లు, ఆ షిప్లు ఈ షిప్లు అని. సో దాంతోపాటు మేము ఏదైతే మెసేజ్ చెప్తున్నామో యూత్కి తగ్గట్టు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుందని మా ఇంటెన్షన్. సో ఇట్ హ్యాస్ అ రియలీ గుడ్ మెసేజ్ అండి. ప్రేమకుండే వాల్యూ, ఎమోషన్స్, ఫ్రెండ్షిప్స్, సో వీటిలన్నిటి గురించి కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ ఉంటాయి. శ్రీహాన్ గారు చెప్పండి మేడం. హాయ్, మిమ్మల్ని అంటే అపియరెన్స్ మేము డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్లీ. మీరు అటు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత సో డైపర్ వేసుకొని వస్తారు అని వెనకాలంతా అనుకుంటుంటే వావ్, యాక్చువల్లీ వెనకాల నుంచి నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అది నేనే అంటారు, అది అదే అనుకుంటున్నాము, మీరే కదా. అంటే చాలా మంది గుర్తుపట్టట్లేదు అది నేనే అంటే, మీరు బాగానే గుర్తుపట్టారు. అదే అలాగే వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాము. ఓహో, ఇక్కడికి ఆన్ స్టేజ్ ఇందాక పాయింట్ జరిగిందని వెళ్ళావు చూడు. యాక్చువల్గా ఇందాక నేను లేట్గా రావడానికి రీజన్ అది, ఇది కొంచెం ఎక్స్ట్రా చేసి ఇటు ఎక్కుదాం అనుకున్నాను, ప్యాంట్ జరిగింది. అంటే ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన బిల్డప్ అక్కడ అలా ఉంది, మీరు అలా ఎస్. సో నైస్ అండి. అండ్ సిరి హనుమంతు ఇస్ మై ఫ్రెండ్ ఇన్ వైజాగ్. సో హ్యాపీ అండి మిమ్మల్ని అందరినీ చూడడం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ సో మచ్. అండ్ సార్ ఇందాక మీరు మీ పేరు ఇఫ్ యు డోంట్ మైండ్? నాగేంద్ర గారు. నాగేంద్ర సార్, నా తరపున సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎందుకో నేను చెప్తాను సార్. రీసెంట్గా మీరు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడిన వీడియో చూశాను సార్. థ్యాంక్ యూ. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. అంటే ప్రతి ఒక్కడు ఎవరో ఒక హీరోకి ఫ్యాన్గా ఉంటాడు. ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్, సో అలాగా మహేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఉంటారు. బట్ యూనివర్సల్గా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికే ఫ్యాన్. అలాంటి ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కడు వాగుతుంటే మీరు వీడియో చేశారు చూడండి సార్. ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు కావాలి సార్. చాలా బాగా అనిపించింది, కళ్ళలో నీళ్ళు తిరిగాయి సార్ ఆ వీడియో చూస్తుంటే. అంటే ఎవరి గురించి అయినా సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అని పెట్టారు కాబట్టి నేను నా వీడియోలో చెప్పలేదు ఆ మాట. వెర్రోడు పెళ్ళం ఊరందరికీ మరదలని సామెత. అలాగా ప్రతివాడు సినిమా ఇండస్ట్రీ మీద పడి వాళ్ళ రికగ్నిషన్ కోసం మీరు ఎంత కష్టపడతారో ఒక సినిమా చేయడానికి, ఎంత స్టేక్ చేస్తారు దాంట్లో, ఎన్ని ఆశలు ఉంటాయి వాటిల్లో. అలాంటి కెరీర్లో మీరు కష్టపడి ఆయన కూడా, చిరంజీవి గారు కూడా అలాగ మీలాగే ఇండస్ట్రీకి నిరాధారంగా వచ్చి ఒక్కడే గెలిచి ఒక్కడే టాప్కి వెళ్ళి మీ అందరికీ ఇన్స్పిరేషన్గా సినిమా ఇండస్ట్రీలో ఒక రవితేజ కావచ్చు, ఒక నాని కావచ్చు, ఈ రోజున సందీప్ వంగ కావచ్చు, శేఖర్ కమ్ముల కావచ్చు, నేమ్ వన్ డైరెక్టర్, వన్ హీరో, ప్రతి వాళ్ళకి చిరంజీవి గారే గమ్యం. ఒక హీరోయిన్కి చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఉంటుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చిరంజీవి గారి సినిమాకి మ్యూజిక్ చేయాలని ఉంటుంది, ఒక కమిడియన్కి చిరంజీవి గారితో కలిపి చేయాలని ఉంటుంది. ఈ రోజుకైనా ఏ రోజుకైనా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ చిరంజీవి శతాయుష్షు. 100% సార్. అలాంటి మనిషికి అలాంటి ఒక జైంట్ మౌంటైన్ గురించి కూడా తెగబడి బరి తెగించి మాట్లాడితే ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీకి మిగిలిన గౌరవమే ఉంది? మీరు ఇంతమంది వచ్చి కష్టపడి ఇది ఒక ప్లాట్ఫామ్గా మీరు ఎంచుకుని ఇలాగ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్.
మీరు ఎవరు వచ్చినా ఇండస్ట్రీకి అలా కావాలనే వస్తారు. మెగాస్టార్ చిరంజీవి అయిపోవాలనే వస్తారు అందరూ కూడా. సో మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచినట్టే. ఇండస్ట్రీ అన్నది చాలా గొప్ప పవిత్రమైన పరిశ్రమ ఇది. మీరు ఎంతో శ్రమపడి కష్టపడి వచ్చే వాళ్ళ కోసం, అందుకోసమని నేను ఆ వీడియో చేశాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే చాలా మంది చెప్పలేకపోయారు, అందరి తరపున మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. అండ్ చిన్న క్వశ్చన్, మీరు చాలా మంది హీరోల్ని, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ని కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరితో మాట్లాడి ఉంటారు సార్. సో ఒక గొప్ప యాక్టర్గా ఎదగాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటి, అండ్ అలాంటి లక్షణం ఏ హీరోలో మీరు ఎక్కువ చూసారు? అందరికీ క్వశ్చన్. మీరు నన్ను అడిగితే ఎప్పుడైనా నేను నా నోట్లోంచి ఆ 4 అక్షరాలే వస్తాయి, మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే మీలాగే నేను హై స్కూల్ లెవెల్ దగ్గర నుంచి కూడా ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి కాలేజీలో ఆయనకి ఫ్యాన్ అయ్యి, తర్వాత నేను మళ్ళీ అనుకోకుండా, అంటే నేను పీటీఐలో ఆ రోజుల్లో కంబైన్డ్ ఏపీలో పీటీఐ టెస్ట్ రాసి సెలెక్ట్ అవ్వడం అంటే ఐఏఎస్ కాదు, చాలా పెద్ద టాపర్ కింద లెక్క. అందులో మేము ఇద్దరమే సెలెక్ట్ అయ్యాం. కాకినాడలో ఒక ఆయన, వైజాగ్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాం. నేను అలాంటి ఉద్యోగం కూడా వదిలేసి మెడ్రాస్లో ఆంధ్రజ్యోతిలో జ్యోతి చిత్ర అనే లీడింగ్ మ్యాగజైన్లో కేవలం నేను చిరంజీవి గారిని చూడడం కోసం మాత్రమే నేను ఢిల్లీలో పీటీఐ ఉద్యోగం వదులుకుని, ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్, కానీ నేను ఆ ఉద్యోగం వదులుకుని ఇక్కడ జాయిన్ అయింది కేవలం చిరంజీవి గారి గురించే. ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ శ్రమ నేర్చుకోవడం కోసం, ఆయన పడ్డ తాపత్రయం నేను ఎవరిలోని చూడలే. అందరికీ ఉంటుంది, ఇన్స్పైరింగ్ సార్, అందరికీ ఉంటుంది. సక్సెస్ అయిపోవాలి, పెద్ద యాక్టర్లుగా వచ్చేయాలి, ప్రజలందరూ గుండెల్లో పెట్టుకోవాలని. మీకుండదా ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. బట్ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి, డాకు సినిమాలో ట్రైన్ కింద ప్రాణాలకు తెగించి చేశారు ఆయన. రన్నింగ్ ట్రైన్లో ఎవ్వరూ చేయలేరు ఆ పని. ఎందుకు? బంగీ జంపు బావగారు బాగున్నారాలో అంతకుముందు చాలామంది ఆ బంగీ జంప్ చేసిన చోట కొంతమంది చచ్చిపోయారు. ఆయనకు ప్రాక్టీస్ లేదు, బట్ కేవలం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని అంత ఎత్తు నుంచి బంగీ జంప్ చేశారు. మీరు కావాలంటే ఇప్పటికీ చూసుకోవచ్చు. అదేదైనా వైర్ వర్క్, ఇప్పుడంటే సీజీలు అంటున్నాం, అప్పుడు వైర్ వర్క్ అనేవారు. అందుకని ఆయన జుత్తు సర్దుకోవడం, బనియన్ సర్దుకోవడం అంటే ఒరిజినల్ ఇది అని తెలియడం కోసం చేసిన పని. ఆయన వచ్చిన తర్వాతే డూప్ అన్నది ఇండస్ట్రీలోంచి మాయమైంది. డూపులు ఆయన తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి, ఈయన వల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయని. అతి కష్టమైన కాళ్ళు చేతులు బద్దలు కొట్టుకుని ఒక రుద్రవీణ, ఒక ఆపద్బాంధవుడు, ఒక స్వయం కృషి, అంటే ఎంతసేపు కమర్షియల్ సినిమాలే కాకుండా అలాంటి గొప్ప సినిమాలు కూడా చేసి ఆయన ఈ రోజుకి కూడా అంత టఫ్ కాంపిటీషన్ మార్కెట్లో నిలబడ్డారు. ఆయన స్టామినా అవన్నీ మీలాంటి వాళ్ళు, మీ జనరేషన్ అందరూ కూడా అలాంటి వాటిని యూ షుడ్ అడాప్ట్. అదొక్కటే నేను ఎప్పుడు చెప్పినా, నాకు తెలియదు తక్కువ వాళ్ళు ఎవరి పేర్లు చెప్తారో నాకు తెలియదు కానీ, బట్ ఐ ఆల్వేస్ టెల్ హిజ్ నేమ్. దట్ ఈస్ మెగాస్టార్. ఈ వేదిక, ఈ మీటింగు, ఈ సినిమా సక్సెస్ మెగాస్టార్ చిరంజీవి గారికి అంకితం చేయండి మీరు. ఫైనల్ తప్పకుండా సార్, తప్పకుండా 100%. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, దయానంద్ గారు, ప్రొడ్యూసర్ సార్ హాయ్ సార్. సార్ ఇప్పుడు ఇందాక హలో చెప్పండి సార్. ఇందాక మాట్లాడుతూ మీరు 24 క్రాఫ్ట్స్ ఓన్లీ ప్రొడ్యూసర్ మీదే ప్రెజర్ పడుతుంది అనేసి అన్నారు. అంటే ఏదైనా ప్రొడ్యూసరే లాస్ అవుతున్నాడు అని చెప్పారు కదండి సార్. అలాంటిది మీరు ఈ సినిమా ఏ ధైర్యంతో చేశారు సార్? మీకు ఎలా ఈ మెసేజ్ ట్రెండ్ సెట్ చేయాలని? ఒకవేళ ఏదైనా లాస్ వస్తే మీ నెక్స్ట్ ఎలా ఉంటుంది సార్? మీ లాభాల గురించి ఆలోచించేవాడు సినిమా ఇండస్ట్రీ రాకూడదు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో. అది ఒక బిజినెస్ ఎంటిటీగా డబ్బు సంపాదిద్దామని సినిమా ఇండస్ట్రీలో రాకూడదు. అర్థమైందా? ఒక పాజిటివ్ ప్యాషన్తో రావాలి, డబ్బు కూడా దాంతో రావాలి. అంటే ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఆ కాన్సెప్ట్స్ మీరు వినే ఉంటారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్లోకి వెళ్తే లక్షల కోట్లకి వెళ్ళేది ఇండస్ట్రీ. పేరు గొప్ప, ఊరు దెబ్బ. చూస్తే ఎక్కడ చూసినా సెలబ్రిటీలు కనపడతారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇండస్ట్రీ వాల్యూ మొత్తం 10,000 కోట్లు లేదు. అగ్రీ?
మిత్ర గారు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్ అన్నాక మనం చూసుకుంటే చాలా డీసెంట్గా అంటే మంచిగా ఇచ్చేసుకొని అంటే ఒక స్టైల్ నార్మల్గా ఉండదు సార్. మీరు ఒక యూత్లో ఉండి ఇంత యాక్టివ్గా ఉండడానికి అంటే ఏంటి సార్? మొన్న పంచి కట్టుకొస్తే చాలా మంది పంచి ఏంటి నువ్వు ఎప్పుడు కోట్లు సూట్లు వేస్తావు కదా అంటే, సరే ఒక్కోసారి ఒక్కో స్టైలు పంచుల ఫంక్షన్ ఆ రోజు, ఇవాళ కొద్దిగా ఏదో ఆ రోజు అమ్మాయిలకు ఓనీలు ఫంక్షన్ ఇస్తారు కదా, మగవాళ్ళు పంచుల ఫంక్షను, అట్లా మొన్న పంచులు వేసాం. ఈరోజు కొంచెం కొద్ది మార్చాం. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. దయ్య గారు పంచుల ఫంక్షన్ వేస్తున్నాం ఈరోజు చేస్తున్నాం. నాగేంద్ర ప్రసాద్ గారు మంచి స్పాంటేనియస్గా మాట్లాడుతున్నారు. కుమార్ గారు సారీ. ఇప్పుడు నేను ఒక చిన్న పేరు మర్చిపోయా, మన విఆర్ మధు పిఆర్ఓ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. కాదు ఒకసారి పైకి రండి. ఒక్క రూపాయి తీసుకోకుండా, లేదు మా నేచర్ నచ్చి సీరియస్లీ నిన్ను మెచ్చుకోవాలి. ఒక్క నిమిషం సిగ్గుపడుతున్నాడు, మధు గారు స్టేజ్ మీదకి వెళ్ళాలి. సిగ్గుపడుతున్నాడు. మాలాంటి మెంటాలిటీ ఆయనకి. ఇంకా రివర్స్, వాళ్ళ ఇంట్లో మటన్ కర్రీ బాగుందని అదని ఇదని ఇంటికి నాకు పంపిస్తూ పాయా వాళ్ళ వైఫ్ చేసిందని. సీరియస్లీ ఒక్క రూపాయి ఆశించకుండా మీరు చేయించుకోండి. మటన్ పాయా అవన్నీ బాగా చేస్తూ వాళ్ళ వైఫ్ కూడా. సో చాలా థ్యాంక్ యూ బ్రదర్. దయ్య గారు, లాస్ట్ టైం చేసిన ప్రమోషన్స్లో ఒకటి అడిగాం క్వశ్చన్, దాంట్లో కూడా కమ్మింగ్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు. ఈసారి అది పక్కకి తప్పుకుంది. ఉంది ఎక్కడో ఉంటుంది సార్. 11th ఉంది అంటే ప్రమోషన్ అది ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది కదా, సో ప్రాపర్గా ఎవ్రీ ఆడియన్కి అర్థం అవ్వాలని చెప్పి ఇన్ థియేటర్స్ అని వేసాం. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి, అంతే తప్పితే ఏదో భయపడో మీరు ఏదో అన్నారని కాదు. ఓకే. అండ్ ప్రాపర్గా అది ఉండాలని. ఆ బనానా కాండోమ్స్ అవసరం అంటారా? అవసరం అండి అది. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు కూడా ఇదే, అంటే ఇప్పుడు చాలా మందికి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. ఆ డైలాగ్ ముందర ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే, మన ఇండియన్ కాలేజెస్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కదా అంటారు. ఉందా? లేదు కదా మరి. సో చాలా చోట్ల చాలా తప్పులు జరుగుతున్నాయి. బాత్రూమ్స్లో ఫీటర్స్లో వదిలేస్తున్నారు. సో అట్లా యూత్ అంతా చాలా ఇది చేస్తుంది. సో సెటారికల్గా మేము ఒక ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చామన్నమాట. దానికి చిన్న ఎక్స్టెన్షను, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, బనానాకి కండోమ్ అవసరమా అని అడిగారు కదా, సీన్ అవసరమా అని. అదే కదా, ఇప్పుడు మన ప్రభుత్వాలే, వినపడుతుందా, మన ప్రభుత్వాలే సేఫ్ సెక్స్ చేసుకోండి, నిరోధులు వాడండి అని చెప్తా ఉన్నాయి. బట్ వీడియో ఎలా వాడాలో నేను చూడాల. మీరు 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 చాలామంది ఫేస్ చేసి ఉంటారు. పీక్ టైంలో కండోమ్ చింపిన తర్వాత అది రివర్స్లో వేసుకోవాలో ఎట్లా వేసుకోవాలో ఆ కన్ఫ్యూజన్లో కాదు, ఆ కన్ఫ్యూజన్లో దాంట్లో ఒకవైపే ఆయిల్ ఉంటుంది, అది ఇది ఆయిల్ డ్రై అయిపోతుంది. ఈ లోపు చల్లబడిపోతాం, టైం అయిపోతుంది. సో అందుకని ఇది చాలా అవసరము. సో దట్ టైం వేస్ట్ చేయరు, కండోమ్ వేస్ట్ చేయరు, ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈ వేస్టేజ్లోనే అయిపోతుంది. మనం చాలా నేనే ఫేస్ చేసే చాలాసార్లు అలా. ఇప్పటిదాకా